నంద్యాల న్యూస్ 9 కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల రెడ్ క్రాస్ మరియు కేర్ బ్యూటీ అస్థెటిక్ అండ్ ట్రైనింగ్ సెంటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బ్యూటీ పార్లర్ కోర్స్ శిక్షణ పేరు నమోదు చేసుకోండి. డాక్టర్ అరుణ్ కుమార్. నంద్యాల పట్టణంలో నాగుల చవితి పండుగ భక్తి శ్రద్ధలతో వేడుకలు, నాగుల పుట్టలకు పాలు పోస్తూ ఆలయాల వద్ద ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రీశైలం సాక్షి గణపతి సమీపంలో బియ్యం లోడ్తో వచ్చిన లారీ రేకులు ఫెయిల్ కావడంతో చెట్లు ఢీకొట్టిన లారీ వెంటనే స్పందించిన డీఎస్పీ రామంజనాయక్. కోవెలకుంట వల్లంపాడులో హిందూ నీరు కలుషితం, ప్రాంతంలో ఆందోళన, కుళాయిల్లో దుర్వాసన నీళ్లు, చర్మ సమస్యలతో ప్రజల అవస్థలు, చేపలు మృత్యువాత, తాగునీటి పథకంపై గ్రామస్తుల ఆందోళన. శ్రీశైలంలో మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం 4 నుంచి 5 గంటల సమయం క్యూ లైన్లో భక్తుల రంగంలో కిటకిటలాడిన చైత్రం, రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు, క్యూ లైన్లను పరిశీలించిన ఈవో శ్రీనివాసరావు. నంద్యాల జిల్లాలో కార్మికుల సంక్షేమానికి రిజిస్ట్రేషన్, రక్షా కవచం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు, కార్మికులందరి వివరాలు నమోదు చేసుకోవాలి. సహాయ కార్మిక కమిషనర్ బషీర్ నిసాబుల్గా. ఆపదలో స్నేహబంధం, దినేష్ కోసం చెయ్యి కలిపిన స్నేహితులు, రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు, చికిత్స కోసం లక్షల్లో ఖర్చు, విరాళాలు సేకరిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్న ఆకుకూరు స్నేహితులు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు, సుమారు 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్, సాక్షి గణపతి ఆలయం నుంచి సిద్దిపేట వరకు నిలిచిపోయిన వాహనాలు, సెలవులు రావడంతో భారీగా పెరిగిన భక్తుల రద్దీ. ఆలగడ్డ శిల్పకళా వైభవానికి చిరునామా, మహాశిల్పి బాల వీరాచారి శతజయంతి ఘనంగా అపూర్వ శిల్పాలతో ఆళ్లగడ్డకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మహాశిల్పికి నివాళి. మహానంది అల్లినగరంలో కలకలం, ఇంట్లోకి 2 తలల పాములు చూసి భయంతో పరుగులు తీసిన కుటుంబ సభ్యులు, చాకచక్యంగా పట్టుకున్న పాముల రక్షకుడు. నంద్యాల రెడ్ క్రాస్ మరియు కేర్ బ్యూటీ అస్థెటిక్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బ్యూటీ పార్లర్ కోర్స్ శిక్షణ. గౌరవ్ జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా ప్రెసిడెంట్ గారి సూచన మేరకు మహిళల్లో శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించాలనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ మరియు కేర్ బ్యూటీ అస్థెటిక్ ట్రైనింగ్ సెంటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని మహిళలకు నెల రోజుల పాటు ఉచిత బ్యూటీ పార్లర్ కోర్సు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి డాక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు. రెడ్ క్రాస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేర్ బ్యూటీ అస్థెటిక్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్ మేనేజింగ్ పార్ట్నర్స్ తో కలిసి ఉచిత బ్యూటీ కోర్స్ శిక్షణ పోస్టర్లను రెడ్ క్రాస్ మహిళా నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సీనియర్ సభ్యులు వసుంధరాదేవి, మాస్టర్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీమతి హలిమా పర్లా, రెడ్ క్రాస్ రిసెప్షనిస్టులు కవిత, కేర్ బ్యూటీ పార్లర్ పార్ట్నర్స్ అండ్ ట్రైనర్స్ అవ్వారి లక్ష్మీ ప్రసన్న, పులిపాటి వసంత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసక్తి ఉన్న మహిళలు రెడ్ క్రాస్ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, మొదటి విడతలో కేవలం 50 మందికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నామని, భవిష్యత్తులో దాతల శిక్షణా కేంద్రాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వారు తెలిపారు. అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను కేర్ బ్యూటీ ఎస్థెటిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరైతే లైఫ్లో ముందుకు పోవాలనుకుంటున్నారో, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకుంటున్నారో, ఇది వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పగలను. నేను ముందు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ కోర్సు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి త్వరగా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా మొట్టమొదటి రెడ్ క్రాస్ చైర్మన్, సేవా తత్పరుడు, రెడ్ క్రాస్ సంస్థకు ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ దస్తగిరి సార్ గారికి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రెడ్ క్రాస్ ఆయన సేవలో ఇట్లాంటి మంచి కార్యక్రమం మహిళలది జరగడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. రెడ్ క్రాస్ సేవలను గుర్తించి లక్ష్మీ ప్రసన్న మేడం, బ్యూటీ కేర్ మేడం గారు ఈ సంస్థ ద్వారా 50 మంది మహిళలకు ఉచిత బ్యూటీ కోర్సును అందించాలని మేడం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నా తరపున మేడంకి ఏమంటే చిన్న మనవి, మీరు చాలా కష్టపడి ఎవరి సపోర్టు లేకుండా ఎదిగి ఈ స్థాయికి వచ్చారు.
మీరు చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. చాలా మంది బ్యూటిషియన్ ఫ్యాషన్ గా ఉంటుంది, అట్లాంటి వాళ్ళకు, రియాలిటీ ఉన్న వాళ్ళకి, చదువు లేదు చదువు ఉంది అని కాకుండా మంచి వ్యక్తిత్వం ఉండి మంచిగా మేము భవిష్యత్తులో సెటిల్ అయ్యి మా కుటుంబాన్ని ఇతరులకు సాయపడాలని ఉద్దేశం ఉన్న వాళ్లకు మీరు హార్ట్ఫుల్ గా నేర్పించాలని నేను ఈ రెడ్ క్రాస్ సంస్థ నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాను మేడం. మీరు ఇంకా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేను డాక్టర్ అరుణ, ట్రెజరర్, రెడ్ క్రాస్ సొసైటీ, నంద్యాల జిల్లా. రెడ్ క్రాస్ ఎప్పటి నుంచో స్త్రీ సాధికారత కోసం అనేది చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. దానిలో భాగంగా కేర్ బ్యూటీ ఎస్థెటిక్స్ అండ్ ట్రైనింగ్ సెంటర్ వారి సౌజన్యంతో ఫ్రీగా బ్యూటీ ట్రైనింగ్ కోర్సెస్ కండక్ట్ చేస్తూ ఉంది. ఈ కోర్సెస్లో ఫేషియల్, హెయిర్ స్టైలింగ్, మెహందీ, మానిక్యూర్, పెడిక్యూర్, థ్రెడింగ్, మేకప్ గురించి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. దానికోసం అప్లికేషన్స్ కోరడం జరుగుతుంది. ఈ నెలాఖరు వరకు అప్లికేషన్స్ తీసుకోబడతాయి. దాంట్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ మీద, అంటే ఎవరు మొదట అప్లై చేసుకుంటారో వారు ఈ ట్రైనింగ్లో భాగమవుతారు. 50 మందికి ట్రైనింగ్ చేయాలని నిర్ణయించుకున్నాము. 50 మందికి ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. థ్యాంక్ యూ. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో ఆదివారం భక్తి శ్రద్ధలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయాలు, నాగుల పుట్టల వద్ద ఆధ్యాత్మిక సందడి నెలకొంది. నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని నాగులకట్ట, బంగారు పుట్ట, రోజాకుంట సమీపంలోని నాగుల పుట్ట వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో నాగుల పుట్టలో పాలు పోసి చలిమిడి, వడపప్పు తదితర నైవేద్యాలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకొని కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ప్రసాదించాలని భక్తులు ప్రార్థించారు. నాగుల చవితి సందర్భంగా ఆయా ప్రాంతాల్లో భక్తుల రద్దీతో పండుగ వాతావరణం నెలకొంది. శ్రీశైలం సాక్షి గణపతి సమీపంలో ఐచర్ లారీ బోల్తా పడింది. బియ్యం లోడుతో వస్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి బోల్తా కొట్టింది. లారీ రోడ్డుకు మధ్యలో పట్టడంతో డీఎస్పీ, సిఎస్ఓ అక్కడికి చేరుకొని జేసీబీ సాయంతో లారీని పక్కకు తీశారు. లారీ రోడ్డుకు అడ్డంగా బోల్తా పట్టడంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసి వాహనాలను క్లియర్ చేశారు. శ్రీశైలం క్షేత్రానికి భారీగా భక్తుల రద్దీ పెరగడంతో వాహన రాకపోకలు అధికంగా ఉంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది.
మండలంలోని వల్లంపాడు గ్రామంలో కుందు నది జలాల కలుషితమై దుర్వాసన వెదజల్లుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నదీ నీటిని తాగునీటి పథకంలోని ఓవర్ హెడ్ ట్యాంకుకు పంపింగ్ చేస్తున్నారని, దీంతో గ్రామంలోని కుళాయిల నుంచి వస్తున్న నీటికి దుర్వాసన వస్తుందని ఆరోపిస్తున్నారు. కలుషిత నీటిని వినియోగించడం వల్ల గ్రామంలో పలువురు దద్దుర్లు, అలర్జీ తదితర చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. తాగునీటి విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. కుందు నదిలో నీటి మట్టం తగ్గిపోవడంతో చేపలు, ఇతర జలాచరాలు మృతి చెందుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఇలాంటి నీటిని తాగునీటి పథకానికి వినియోగించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణమే నీటి నాణ్యతను పరీక్షించి కలుషిత నీటి సరఫరాకు అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. స్వచ్ఛమైన తాగునీటిని అందించే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. దుర్వాసన వస్తున్న నీటిని ఎలా తాగాలి, సమస్యను అధికారులు పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలి అంటూ వల్లంపాడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లింగాల కూడా ఇదే పరిస్థితి, మా ఊరు ఇదే పరిస్థితి. కొత్తేర్ల వాళ్ళకి బోర్లు ఉన్నాయి. శ్రావణ మాసం నేపథ్యంలో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు రాక భారీగా పెరిగింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. వేకువజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఉదయం 4:30 నుంచి దర్శనాలను ప్రారంభించారు. శుక్ర, శని, ఆది, సోమవారాల్లో ఉదయం స్పర్శ దర్శనాలు నిలిపివేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. ఆలయంలోని దర్శన క్యూలైన్లను ఈవో ఎం శ్రీనివాసరావు స్వయంగా పరిశీలించారు. క్యూలైన్లలో ఉన్న భక్తులతో నేరుగా మాట్లాడి దర్శనం, వసతులు, ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా క్యూలైన్లోనే అల్పాహారం అందించేలా దేవస్థానం సిబ్బంది చర్యలు చేపట్టారు. శ్రావణ మాసంలో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు కొరత లేకుండా అధిక సంఖ్యలో లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో దర్శనం, తాగునీరు, ప్రసాదం, క్యూలైన్ల నిర్వహణ తదితర అంశాలపై దేవస్థానం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నంద్యాల జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించడంతో పాటు కార్మికుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సహాయ కార్మిక కమిషనర్ ఎన్ బషీరున్నీసా బేగం సూచించారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని లేబర్ కార్యాలయంలో కార్మికులు తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల పూర్తి వివరాలు నమోదు చేయడం ద్వారా వారి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అందే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్మికులు తమ ఆధార్, కుటుంబ వివరాలను కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. పనిచేసే సమయంలో అనుకోకుండా కార్మికుడికి ప్రమాదం సంభవించినా సంబంధిత ప్రభుత్వ సహాయ పథకాల ద్వారా కుటుంబానికి అండగా నిలిచే అవకాశం ఉంటుందని బషీరున్నీసా బేగం తెలిపారు. అలాగే అర్హత ఉన్న కార్మిక కుటుంబాలకు వివాహాలు, ఇతర సంక్షేమ అవసరాలకు ఆర్థిక సహాయం అందించే పథకాలు ఉన్నాయని పేర్కొన్నారు. బాలలను పనిలో పెట్టుకోవడం చట్ట విరుద్ధమని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు. బాలలను పనిలోకి తీసుకోకుండా వారి విద్య, భవిష్యత్తుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్మికుల వివరాల నమోదు కేవలం ఒక ప్రక్రియ కాదు, అవసరమైన సమయంలో ప్రభుత్వ సంక్షేమానికి చేరువ చేసే మార్గమని ఆమె పేర్కొంటూ జిల్లాలోని అర్హులైన కార్మికులందరూ లేబర్ కార్యాలయాన్ని సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా కార్మిక శాఖ నుండి తెలియచేయడం ఏంటంటే, మీకు అందరికీ తెలుసు, భవన నిర్మాణ కార్మికులుగా నమోదు పొందినటువంటి కార్మికులందరికీ కూడా
ఈ బోర్డు సంక్షేమ బోర్డు నుండి వచ్చేటువంటి పథకాలన్నీ కూడా మార్చి 1, 2026 నుండి పునరుద్ధరించబడ్డాయి. సో పునరుద్ధరించబడిన తర్వాత దాదాపు మనము నంద్యాల జిల్లా ఆత్మకూరులో స్నేహబంధం వెల్లువిరిసిందే. కొత్తపల్లి మండలం కొక్కిరంచకు చెందిన తిరుపతి నడిపి వెంకటరమణ జ్యోతిల కుమారుడు దినేష్ జూపాడు బంగ్లా వద్ద బైక్పై వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తలకు వైద్యులు ఆపరేషన్ చేయడంతో ప్రస్తుతం దినేష్ కోమాలో ఉన్నాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు దినేష్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి తల్లిదండ్రులకు ఇప్పటికే లక్షల రూపాయలు అప్పు చేసి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఆత్మకూరుకు చెందిన కొందరు స్నేహితులు అతని పేద కుటుంబ పరిస్థితిని గమనించి అతని కుటుంబానికి ఎంతో కొంత అండగా ఉండాలన్న దృక్పథంతో ఆత్మకూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి విరాళాలు సేకరిస్తున్నారు. బాధితుడి తల్లిదండ్రులను కలిసి ధైర్యంగా ఉండాలంటూ భరోసా కల్పించి కొంత నగదును అందజేశారు. దాతలు ముందుకు వచ్చి తమ స్నేహితులను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. స్నేహం కోసం వారు చేస్తున్న ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు. దినేష్ బాగా ఎంతవరకు మీరు డబ్బుల గురించి చూపించండి. అందరం ఉన్నాం, మేము అందరం ఉన్నాం. ఇంతవరకైనా అందరం కలిపి పోరాడుతూనే ఉన్నాం. ఈరోజు వచ్చిందైతే 60,067 రూపాయలు వచ్చింది. నేను చూసుకున్నాను. మొత్తం అయితే ఈరోజు ఈరోజు దినేష్ కోసం మన ఆత్మకూరులోని మొత్తం సర్కిల్లో తిరిగాము. ఆల్మోస్ట్ కొన్ని సర్కిల్లో ఈరోజు వచ్చేసి మొత్తం వచ్చేసి ఫోన్పే, గూగుల్ పే అన్నీ వచ్చేసి మొత్తం అమౌంట్ 60,067 రూపాయలు వచ్చింది. మీ అందరికీ చాలా కృతజ్ఞత చెప్తున్నాము, చేతులు ఎత్తి మొక్కుతున్నాము. మీరు ఈ చిన్న ప్రయత్నము, మీరు 1 రూపాయి ఇచ్చినా సరే ఒక ప్రాణాన్ని నిలబెడుతున్నారు. మీకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి మేమందరం చేతులు ఎత్తి మొక్కుతున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఇంకా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు మీరు అందరూ ఇంకా సాయం చేస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ అందరికీ. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఘాట్ రోడ్ లో వాహనాల్లో భక్తులు ట్రాఫిక్ అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నారు. నిన్న ఆగస్టు 15, ఇవాళ ఆదివారం సెలవు దినాలు కావడంతో శ్రీశైలం క్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు సొంత కార్లలో తరలివస్తున్నారు. భక్తులు సొంత వాహనాల్లో భారీగా వస్తూ ఉండటం, పైగా శ్రీశైలానికి వచ్చి వెళ్లే వాహనాలకు సింగిల్ రోడ్డు కావడంతో శ్రీశైలం ఘాట్ రోడ్ వాహనాల రద్దీ పెరిగిన ప్రతిసారి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. ట్రాఫిక్ అంతరాయంతో నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతున్నాయి. కానీ సాక్షి గణపతి నుంచి హటకేశ్వరం వరకు ముఖద్వారం నుండి హైదరాబాద్ రోడ్లోని సుండిపెంట వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో సుమారు 4 కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క ఇప్పటికే శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి కూడా భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లలో పాలు, మజ్జిగ, మంచినీళ్లు అందిస్తూ అధికారులు భక్తుల సేవలో నిమగ్నమయ్యారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 2 నుండి 3 గంటల సమయం పడుతుంది. ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. విశ్వబ్రాహ్మణ సమాజంలో స్వాతంత్రం రాకముందే శిల్పశాస్త్రాల్లో విశేష ఖ్యాతి గడించిన దురుగొడ్డ కుటుంబానికి చెందిన మహాశిల్పి బ్రహ్మశ్రీ దురుగొడ్డ బాలు వీరాచారి శత జయంతి ఉత్సవాలు ఆదివారం ఆళ్లగడ్డ పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. దురుగొడ్డ చిన్న గురవయ్యచారి వాస్తు శిల్పకళలో ప్రసిద్ధి చెందిన శిల్పశాలను నిర్వహించేవారు. ఆయనకు వీరభద్రాచారి, బాల వీరాచారి, పోతులూరయ్యాచారి అనే 3 కుమారులు ఉండగా 3 శిల్పశాస్త్రంలో నిష్ఠాతులుగా గుర్తింపు పొందారు. వారిలో మధ్య కుమారుడైన బాలవీరాచారి శిల్పకళపై విస్తృతంగా అధ్యయనం చేసి అసాధారణ ప్రతిభ కనపరిచి మహాశిల్పిగా ప్రఖ్యాతి గడించారు. తన అద్భుత శిల్పాలతో ఆళ్లగడ్డకు రాష్ట్ర, జాతీయ స్థాయిలోనే కాకుండా
అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. శత జయంతి సందర్భంగా ఆయన కుమారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి బాలవీరాచారి జీవిత విశేషాలను ప్రతిబింబించే షార్ట్ ఫిల్మ్ను రూపొందించి ఆళ్లగడ్డ ప్రజలకు అంకితం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రముఖ శిల్పులు, శిల్ప కళాకారులు, విశ్వబ్రాహ్మణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై తమ గురువును స్మరించుకుంటూ ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డను తమ అపూర్వ శిల్పకళతో ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన శిల్పాచార్యుడు బాల వీరాచారిని, ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్న శిల్ప కళాకారులను, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, ఆళ్లగడ్డ ప్రజలు ఘనంగా అభినందించి నివాళులర్పించారు. ముగ్గురు సోదరులు, ఆ ముగ్గురు శ్రీ వీరభద్రాచారి గారు, మరి బాల వీరాచారి గారు మరియు పోతులూరయ్య ఆచార్య గారు. ఇందులో గొప్ప విశేషం ఏమిటంటే మన బాల వీరాచారి గారు మరెక్కడో కాదు, తన సొంత అన్నగారైన అన్ని ఆయనే అయి ఈ మహాశక్తిని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ అన్నదమ్ముల అనుబంధం, వారి కళా తపస్సు అజరామరం. మరి ఇప్పుడు ఆ మహాశక్తి విద్య స్వరూపాన్ని దర్శించుకునే సమయం ఆసన్నమైంది. ఎవరు అతిథులు చేతుల మీదుగా, అలాగే వేద మంత్రాల మధ్య శిల్ప మేడం మీరు నమస్కారం. సార్ ఒకసారి చూడరా. ఒక శిల్పి తన నైపుణ్యంతో రాతికి ప్రాణం పోస్తే, ఒక గురువు తన విద్యతో ఎందరో శిష్యుల జీవితాలు. రాముడు గారు కనపరచోడు నిలబడి ఏం లాభం ఉంది. ఏంటంటే ముఖ్యంగా 1950 సంవత్సరంలో శ్రీ శారదా శిల్పకళా మందిర వ్యవస్థాపకులు మహాశిల్పి శ్రీ గురగడ్డ బాల వీరాచారి గారి పేరు మీద ఒక షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఒక 40 నిమిషాలు ఉంటుంది. ముఖ్యంగా డైరెక్టర్ శేఖర్ సార్ గారి నేతృత్వంలో చాలా మంది దీంట్లో కళాకారులలో కూడా ఏకమై మరి ఈ బాల వీరాచారి షార్ట్ ఫిల్మ్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఒకసారి గట్టిగా చప్పట్లు. మహానంది అలీనగరంలో ఇంట్లోకి 2 తలల పాము రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రాత్రి సమయంలో ఇంట్లో పాము కనిపించడంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే బయటికి పరుగులు తీశారు. పాము ఇంట్లోకి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు పాములు పట్టే మోహన్కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న మోహన్ పామును పరిశీలించి చాకచక్యంగా పట్టుకోవడంతో కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పట్టుకున్న పామును సురక్షితంగా అడవి ప్రాంతంలో వదిలివేసినట్లు తెలిపారు. పాము కనిపించడంతో భయాందోళనకు గురైన స్థానికులు పాము పట్టుబట్టంతో ఊపిరి పీల్చుకున్నారు. అందరూ ఫోటోలు చేసి పెట్టు మార్గాడు రాకపోతే కలర్ నల్ల కనిపించింది మనకు. నెలలో పక్క నడుచా అంటే గొర్రెని ఏదేమి గిని
బాగుపడితే మూతి మీద కొంచెం చూసుకోవాలి అదే ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నంద్యాల రెడ్ క్రాస్ మరియు కేర్ బ్యూటీ అస్థెటిక్ అండ్ ట్రైనింగ్ సెంటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత బ్యూటీ పార్లర్ కోర్స్ శిక్షణ పేర్లు నమోదు చేసుకోండి. డాక్టర్ అరుణ్ కుమారి. నంద్యాల పట్టణంలో నాగుల చవితి పండుగ భక్తి శ్రద్ధలతో వేడుకలు, నాగుల పిల్లలు పాలు పోస్తూ ఆలయాల వద్ద ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రీశైలం సాక్షి గణపతి సమీపంలో బియ్యం లోడ్తో వచ్చిన లారీ రేకుడు ట్రైన్ కవడంతో చెట్లు ఢీకొట్టిన లారీ వెంటనే స్పందించిన డీఎస్పీ రామోజీ నాయక్. కోవెలకుంట వల్లంపాడులో హిందూ నీరు కలుషితం, గ్రామంలో ఆందోళన, కుళాయిల్లో దుర్వాసన నీళ్లు, చర్మ సమస్యలతో ప్రజల అవస్థలు, చేపలు మృత్యువాత, తాగునీటి పథకంపై గ్రామస్తుల ఆందోళన. శ్రీశైలంలో మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. 4 నుంచి 5 గంటల సమయం క్యూ లైన్లో భక్తుల రద్దీతో కిటకిటలాడిన క్షేత్రం. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు, క్యూ లైన్లను పరిశీలించిన ఈవో శ్రీనివాసరావు. నంద్యాల జిల్లాలో కార్మికుల సంక్షేమానికి రిజిస్ట్రేషన్, రక్షా కవచం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కట్టుబడిన లక్ష్యాలు. కార్మికులందరి వివరాలు నమోదు చేసుకోవాలి. సహాయ కార్మిక కమిషనర్ బషీరున్నీసా బృందం. ఆపదలో స్నేహబంధం, దినేష్ కోసం చెయ్యి కలిపిన స్నేహితులు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు, చికిత్స కోసం లక్షల్లో ఖర్చు. విరాళాలు సేకరిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్న ఆత్మకూరు స్నేహితులు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. సుమారు 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. సాక్షి గణపతి ఆలయం నుంచి సిద్దిపేట వరకు నిలిచిపోయిన వాహనాలు. సెలవులు రావడంతో భారీగా పెరిగిన భక్తుల రద్దీ. ఆలగడ్డ శిల్పకళా వైభవానికి చిరునామా. మహాశిల్పి బాల వీరాచార్య శతజయంతి. ఘనంగా అపూర్వ శిల్పాలతో ఆళ్లగడ్డకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మహాశిల్పికి నివాళి. మహానంది అన్ననగరంలో కలకలం. ఇంట్లోకి 2 తలల పాములు చూసి భయంతో పరుగులు తీసిన కుటుంబ సభ్యులు. చాకచక్యంగా పట్టుకున్న పాముల రక్షకులు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.